ఇన్‌స్టా ఓపెన్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తూ ఉంటారు. కొందరు రైస్ మంచిదంటారు, కొందరు మంచిది కాదంటారు. చపాతీ తినమంటారు, తినకూడదంటారు. ఆర్గానిక్ అంటారు, మళ్ళీ ఆర్గానిక్ కాదని చెప్తూ ఉంటారు. వాటరు, పాలు, అసలు చిన్న పిల్లలకి పెట్టే ఫుడ్స్ అంతా పెద్ద కన్‌ఫ్యూజన్ అసలు. ఇన్‌స్టాగ్రామ్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వెదర్ ఇట్ ఈస్ యూట్యూబ్ కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్‌బుక్ కానివ్వండి, రీల్స్‌లో, షార్ట్స్‌లో ఎక్కడ చూసినా సరే కాంటెక్స్ట్ లేకుండా, అంటే దాని చుట్టూ బ్యాక్ స్టోరీ ఏం లేకుండా ఒక స్టేట్మెంట్ వస్తుంది బయటికి. ఈ స్కూల్ పిల్లలకైతే ఏం చెప్తారు? స్కూల్ పిల్లలకి కూడా అండి వాళ్ళ ఏజ్‌ని బట్టి ఎనీవేర్ బిట్వీన్ ఆ మిల్క్ తీసుకోకూడదు, ఈ మిల్క్ తీసుకోవాలి, ఇట్లా అట్లా అసలు ప్యాకెట్ పాలు అసలు తాగకూడదని ఏం చెప్తారు మ్యామ్? ఏ పాలైతే మంచిది? అయితే కల్తీ దేంతో చేస్తున్నారు అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. వాటర్ వరకు కల్తీ అనుకోండి, డేంజర్ ఉండదు, న్యూట్రిషన్ తక్కువ వస్తుంది తప్ప. ఫామ్ నుంచి తెచ్చుకున్న మిల్క్ తీసుకోవాలా లేదా ప్యాకెట్ పాలు తీసుకోవాలా అంటే అది ఏం చెప్తారు? అందరికీ ఫామ్ అవైలబుల్ ఉందనుకోండి, డెఫినెట్లీ మీకు ఆ ఫామ్లో మీరు వెళ్ళి చూసి ఆ నాణ్యత మీరు చెక్ చేసుకొని అక్కడంతా మన కళ్ళతో చూసి నిర్ధారించుకొని తీసుకోగలిగేటువంటి లగ్జరీ మీకు ఉన్నట్టయితే డెఫినెట్గా తీసుకోండి. లేదు మనకి నేను అన్నట్టు ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ నుంచి తీసుకోండి, రాదర్ దాన్ లోకల్గా. బ్రాండ్స్ మనం అవాయిడ్ చేయటం మంచిది. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇప్పుడంతా భయం వేస్తుంది. ఒక వీడియో చూసి ఫాలో అవ్వాలంటే భయం వేస్తుంది. దానికి తగినట్లుగా ఇంకో వీడియో వస్తుంది. దాంట్లో ఇది తినాలి, అది తినకూడదు. ఇక్కడ తినమని చెప్తూ ఉంటారు, అక్కడ తినకూడదని చెప్తూ ఉంటారు. సో ఆర్గానికే తీసుకోవాలి, ఇలాంటి వాటరే తీసుకోవాలి, ఇలాంటి మిల్కే తీసుకోవాలి, రైస్ అస్సలు తీసుకోకూడదు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. అసలు మనం ఆరోగ్యంగా బ్రతకాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. ఈరోజు అయితే అన్ని నాకున్న డౌట్లన్నీ అసలు క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. షూర్ అండి. ఇన్‌స్టా ఓపెన్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తూ ఉంటారు. కొందరు రైస్ మంచిదంటారు, కొందరు మంచిది కాదంటారు. చపాతీ తినమంటారు, తినకూడదంటారు. ఆర్గానిక్ అంటారు, మళ్ళీ ఆర్గానిక్ కాదని చెప్తూ ఉంటారు. వాటరు, పాలు, అసలు చిన్న పిల్లలకి పెట్టే ఫుడ్స్ అంతా పెద్ద కన్‌ఫ్యూజన్ అసలు. సో ఫస్ట్ అసలు వాటర్ దగ్గర నుంచి తీసుకుంటే వాటర్‌లో ఏది మంచిది? ఎలాంటి వాటర్ తీసుకోవాలి? ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే? మీరు 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎన్నో పేషెంట్‌లు చూసుంటారు. సో ఖచ్చితంగా నాకు ఈరోజు చెప్పాల్సిందే. షూర్ అండి. సో మీరన్నట్టు ఇన్‌స్టాగ్రామ్ అనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వెదర్ ఇట్ ఈస్ యూట్యూబ్ కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్‌బుక్ కానివ్వండి, రీల్స్‌లో, షార్ట్స్‌లో ఎక్కడ చూసినా సరే కాంటెక్స్ట్ లేకుండా, అంటే దాని చుట్టూ బ్యాక్ స్టోరీ ఏం లేకుండా ఒక స్టేట్మెంట్ వస్తుంది బయటికి. ఈ నీళ్ళు తాగండి, లేకపోతే ఈ నీళ్ళు తాగొద్దు, ఇంత నీళ్ళు తాగితే ఓకే, ఇంత నీళ్ళు తాగుతున్నారా, మీ ఆరోగ్యం ఏమైపోతుంది, ఇలా వెరీ క్యాచీ టైటిల్స్ అనమాట. అంటే చూడగానే ఓ ఇదేంటి అని మనకి చూస్తాము, కుతూహలం వచ్చేసి అర్జెంటుగా అది ఏంటి అని చూసేది. అండ్ మీరు అన్నట్టు కాంట్రడిక్టరీగా ఉంటున్నాయి కొన్ని. కొంతమంది ఏమో 3 లీటర్స్ వాటర్ అంటారు, కొంతమంది 2 లీటర్ల కంటే ఎక్కువ తాగితే కిడ్నీలు పాడైపోతాయి అంటారు. సో ఇలాంటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ విన్నప్పుడు మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్నది కన్ఫ్యూజన్ ఉండటం అనేది వెరీ నార్మల్ అండి. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ చెప్పినట్టు కాంటెక్స్ట్ లేకపోవడం మూలాన అసలు ఏ బేసిస్ మీద ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు అనేది మనం అర్థం చేసుకుంటే, ఆ బ్యాక్ స్టోరీ మనకు అప్లై అవుతుంది అనుకుంటే మనం ఉన్న సిచ్యువేషన్కి, అప్పుడు ఆ స్టేట్మెంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ మనం చూసేవి, ఎస్పెషలీ షార్ట్స్లో మనకి వెనక బ్యాక్ స్టోరీ తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ దాని గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే మనం అంత బెటర్గా డెసిషన్ తీసుకోగలుగుతాం. వాటర్ విషయానికి వచ్చేప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన బాడీలో మ్యాక్సిమం పర్సంటేజ్ ఏమైనా ఉంది అంటే అది వాటరేనండి. ఎనీవేర్ బిట్వీన్ 60% నుంచి అండ్ 65 ఆ దగ్గర వరకు, ఆర్ దాదాపు 55% నుంచి 65-70% వరకు కూడా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది త్రూ అవుట్ ద లైఫ్. మనకి చిన్నప్పుడు బేబీస్ నుంచి తీసుకుంటే ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు కూడా. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే కేవలం మనం వాటర్ కోసం మనం తాగే వాటర్ మీద మాత్రమే డిపెండ్ అవ్వం. తాగే వాటర్ కొంత ఉంటుంది, తినే వాటర్ ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఫుడ్స్లో కూడా దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ఇట్. సో అది కూడా హైడ్రేషన్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే
మన బాడీలో జరిగేటువంటి బయోలాజికల్ ప్రాసెసెస్లో వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్ కూడా కొంత వాటర్ అనేది జనరేట్ అవుతుంది. సో మన బాడీ కూడా డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండేందుకు కొన్ని రకాల బేసిక్ జాగ్రత్తలు అనేవి మన బాడీలో ఆల్రెడీ సెట్ ఇన్ ప్లేస్ ఉంటాయి. అడిషనల్గా ఇంత హై లెవెల్ ఆఫ్ వాటర్ మెయింటైన్ చేయాలి అంటే ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ వాటర్ అనేది తప్పకుండా మనం తీసుకుంటూ ఉండాలి. వాటర్ స్టోరేజ్కి మనకి పెద్దగా కెపాసిటీ ఉండదు, మనం ఏం క్యామెల్స్ కాదు కదండి. సో చాలామంది వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉండాలి అని చెప్పి రోజుకి 5 లీటర్లు 6 లీటర్లు నీళ్ళు తాగుతామని చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో నాకు అసలు దాహమే వేయదు కాబట్టి నేను 1 లీటర్ మ్యాక్సిమం తాగుతానండి, అంతకంటే తాగను. ఈ మధ్యలో ఎనీవేర్ బిట్వీన్ ఈ 1 లీటర్ నుంచి 6 లీటర్స్ మధ్యలో ఇంకొంతమంది ఉంటారు 3 to 4 లీటర్స్. కానీ వీళ్ళ వాటర్ కన్జంప్షన్ ఎలా ఉంటుందంటే పొద్దున్న లేవగానే ఒక లీటర్ 2 లీటర్ల వరకు వాటర్ తాగేస్తారు. రోజంతా నీళ్ళ గురించి మర్చిపోతారు. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో రాత్రి ఆఫీస్కి నుంచి వచ్చిన తర్వాత, వర్క్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 1 లీటర్ వాటర్ తాగుతారు. సో రోజుకి 2 లీటర్లో 3 లీటర్లో తాగమన్నారు, అది కవర్ అయిందా లేదా అని చూసుకుంటారు. ఇది ఏమవుతుందంటే ఇంతకుముందు అనుకున్నట్టు మనకి స్టోరేజ్ కెపాసిటీ అనేది లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ తాగితే మనం ఒకటి అబ్జర్వ్ చేస్తాం, ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేసేస్తాం. ఈ ఎక్సెసివ్ వాటర్ అనేది బాడీలో నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు కొత్తగా మనకి వాటర్ రిక్వైర్మెంట్ కూడా వస్తుంది. సో తప్పనిసరిగా పీరియాడికల్గా నీళ్ళు తీసుకుంటూ ఉండాలి త్రూ అవుట్ ద డే. రూల్స్ అనేవి ఎగ్జాక్ట్గా గంటకు గ్లాస్ నీళ్ళు ఇట్లా అని చెప్పను, కానీ జనరలీ ఒక వాటర్ బాటిల్ అంటూ మనకి కంటికి కనిపించే దీంట్లో పెట్టుకుంటే చూసినప్పుడల్లా ఒక సిప్ తీసుకుంటే సరిపోతుంది. తక్కువ క్వాంటిటీలో త్రూ అవుట్ ద డే తీసుకుంటూ ఉంటే స్టోరేజ్ కెపాసిటీ లేనప్పటికీ కూడా సప్లై అనేది బాగుంటుంది. అయితే ఈ 2 లీటర్స్ అనేది ఎందుకు వచ్చింది? జనరల్ రూల్ ఆఫ్ థమ్ 2 లీటర్స్ అనేది బేర్ మినిమం తీసుకోవాలి. ఇది ఒక అడల్ట్, పిల్లలకి కొంత డిఫరెంట్ ఉంటుంది. బట్ ఎనీబడి ఓవర్ 18 years ఓల్డ్ అనేది వేరే హెల్త్ కండిషన్స్ లేకుండా ఉన్న వాళ్ళు 2 లీటర్స్ తీసుకుంటే ఈజ్ రీజనబుల్ అని. అది కూడా త్రూ అవుట్ ద డే తీసుకోవడం. ఎందుకు వచ్చింది అంటే సాధారణంగా ఒక అడల్ట్ హ్యూమన్లో యూరిన్ అవుట్పుట్ అనేది 2 లీటర్స్ దగ్గర 1800 to 2000 ml యూరిన్ అవుట్పుట్ అనేది ఉంటుంది. సో అంత వాటర్ మన బాడీ నుంచి ఎక్స్పెల్ అవుతోంది కాబట్టి అది మనము తిరిగి భర్తీ చేయడానికి 2 లీటర్లు అనేది పెట్టుకుంటాం. వాటర్ అనేది కేవలం మనకి యూరిన్ ద్వారా మాత్రమే పోదండి. మోషన్ పాస్ చేసినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ వెళ్తుంది. అట్లాగే ఇప్పుడు మాట్లాడుతున్నాం చూడండి, ఈ బ్రీదింగ్లో కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ వెళ్తుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు సీజన్కి తగ్గట్టు హ్యూమిడిటీ లెవెల్స్ని బట్టి, ఇట్లా వాతావరణంలో తేమ శాతాన్ని బట్టి, బయట ఎండ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, వీటన్నిటిని బట్టి కూడా మన బాడీలో కొంతవరకు వాటర్ చేంజ్ ఆర్ వాటర్ లాస్ అనేది ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఎనీవేర్ బిట్వీన్ 2 లీటర్స్ టు 3.5-4 లీటర్స్ వరకు కూడా డిపెండింగ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మనం అడ్జస్ట్ చేసి తీసుకోవచ్చు. మనం తీసుకునే వాటర్ సరిపోతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒకటి ఏంటంటే, మార్నింగ్ ఫస్ట్ యూరిన్ కలర్ కంటే కూడా త్రూ అవుట్ ద డే పాస్ చేసే యూరిన్ కలర్ లైట్ కలర్లో ఉండాలి. ఆల్మోస్ట్ క్లోజ్ టు వాటర్, కానీ పేల్ ఎల్లో కలర్ అంటారు. అంతవరకు ఉంటే మన వాటర్ ఇంటేక్ ఎప్పటికప్పుడు సరిపడా ఉంది అనేది. ఎనీథింగ్ డార్కర్ దాన్ దట్ సరిపోవట్లేదు, కొంత డీహైడ్రేషన్ వచ్చింది, కరెక్షన్ చేసుకోవాలి. ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. క్వాంటిటీ పరంగా ఎలాంటి వాటర్ అంటే రకరకాల వాటర్స్, మినరల్ వాటర్ ఉంటుంది, అట్లాగే ట్రీటెడ్ వాటర్. జనరల్లీ మనకి మున్సిపాలిటీ సప్లైస్ కానీ, విలేజెస్లో అయితే పంచాయతీ వాటర్ కానీ, ఇట్లా గవర్నమెంట్ వాళ్ళు ఆ వాటర్ సప్లై సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఫిల్టరేషన్ సిస్టమ్ కానీ, అట్లాగే కంటామినెంట్స్ లేకుండా ఇట్లాంటి వాటర్ కొంత సప్లై చేయడం అది జరుగుతుంది. సో అలాంటి వాటర్ ఒక కైండ్ ఉంటుంది. ఈ బాటిల్స్లో కొనుక్కునేది ఈ మధ్య కాలంలో మినరల్ వాటర్ ప్లాంట్స్ అవన్నీ చాలా ఉంటున్నాయి కాబట్టి ఆ వాటర్ బబుల్స్ నుంచి వచ్చేది బాటిల్స్లో ఉండేటువంటి వాటర్, దీంతో పాటు ఇంట్లో వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్, ఆల్కలైన్ వాటర్ అని ఇట్లా రకరకాల కైండ్స్ ఆఫ్ వాటర్స్ ఉంటున్నాయి. ఎప్పుడైనా సరే వాటర్ సేఫ్టీ అనేది బాగా ఇంపార్టెంట్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటర్ అనేవి ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. వాటర్ ఏదైనా సరే సేఫ్టీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా వాటర్లో మనకి కంటామినేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, కొన్ని రకాల ఫంగస్లు కానీ, వీటన్నిటి వలన మనకి డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ సేఫ్టీకి ఇవ్వాలి.
ఫిల్టర్డ్ వాటర్ తీసుకుంటే ఏంటంటే మనకి జనరలీ సేఫ్టీ అనేది ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అట్లాగే ట్రీటెడ్ వాటర్ అనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ సప్లై నుంచి వచ్చేటువంటి వాటర్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా సీజన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా సూవర్ పైప్స్ అంటారు, అంటే వేస్ట్ వాటర్ పైప్స్, వాటర్ డ్రింకింగ్ వాటర్ పైప్స్ దగ్గర ఏమైనా క్రాస్ కంటామినేషన్ జరిగితే ఇలాంటివి ఈ రిస్క్ని ఎలిమినేట్ చేసుకునేందుకు సీజనల్గా ఎస్పెషలీ రెయినీ సీజన్ కానీ వింటర్లో కానీ అట్లాంటప్పుడు కొంచెం తాగేటువంటి నీళ్ళని ఒకసారి బాయిల్ రానిచ్చి కాచి చల్లార్చి నీళ్ళు తీసుకుంటే ఈ రిస్క్ తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల వాటర్స్, ఇప్పుడు ఫిల్టర్డ్ వాటర్ ఆర్ బాటిల్డ్ వాటర్ ఇట్లాంటివి ఆర్ఓ వాటర్ కానీ తీసుకుంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వాటర్లో న్యాచురల్గా ఉండేటువంటి మినరల్స్ని చాలా తక్కువ క్వాంటిటీ చేసేస్తూ ఉంటారు. దానివలన అలాంటిది మనము రెగ్యులర్గా టీడీఎస్ అంటారు, అంటే ఆ డిజాల్వ్ సాలిడ్స్ కంటెంట్ అది బాగా తగ్గించిన కొద్దీ స్వీట్నెస్ పెరుగుతుంది. సో అలాంటి వాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు మనకి వాటర్ నుంచి రావాల్సిన మినరల్ కంటెంట్ తగ్గుతుంది, కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి మినరల్స్ని కొంత ఆ బోన్స్లో ఉన్నటువంటి మినరల్స్ కానీ స్టోర్డ్ మినరల్స్ కానీ కొంత యూరిన్లో మనం పాస్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి అంత టీడీఎస్ తక్కువ కాకుండా ఒక సర్టెన్ లిమిట్ వరకు మెయింటైన్ చేసినటువంటి వాటర్ తీసుకోవాలి. ఇక ఆల్కలైన్ వాటర్ అట్లాంటివి అంటే స్పెసిఫిక్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి లేవు లేదా ఉన్నాయి ఏ రకంగా చెప్పడానికైనా కానీ దేర్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఇనఫ్ ఎవిడెన్స్. అంటే దాని మీద మనము స్ట్రాంగ్ ఎవిడెన్స్ అని కన్సిడర్ చేయగలిగేటువంటి సైంటిఫిక్ స్టడీస్ ఎక్కువగా జరగలేదు ఇప్పటి వరకు ఉన్న. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అలా ఉంటుంది, అది తీసుకుంటే అసలు బీపీ రాదు, లేకపోతే హార్ట్ అటాక్స్ రావు, ఇట్లాంటి చాలా క్యాన్సర్ రావు, ఇట్లాంటివి చాలా మనం వింటూ ఉన్నాము. అయితే వాటన్నిటికీ సంబంధించి కూడా లాంగ్ టర్మ్ స్టడీస్, ఓవర్ డెకేడ్స్ చేసినటువంటి స్టడీస్ కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ పబ్లికేషన్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువగా లేవు. కాబట్టి మనం ఎప్పుడు అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఓకే వీ జస్ట్ అబ్జర్వ్ ఇట్, అందుబాటులో ఉండి తీసుకోగలిగిన వాళ్ళు తీసుకోవచ్చు. అది తీసుకోకపోవటం మూలాన మనకి క్యాన్సర్లు, బీపీలు ఇవన్నీ వచ్చేవి. అవి రాకుండా ఉండేందుకు వేరే మార్గాలు కూడా ఉన్నాయి. కేవలం ఈ ఆల్కలైన్ వాటర్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ సంబడి కెన్ ఎఫోర్డ్ ఇట్ అండ్ టేక్ ఇట్, అంటే వాళ్ళకి అందుబాటులో ఉండి ఆ ఖర్చు పెట్టగలిగి తీసుకునేట్టయితే తీసుకోవచ్చు. ఇష్టం అంటే నష్టం ఏం లేదు. అండ్ ఎటువంటి వాటర్ తీసుకున్నా కానీ క్వాంటిటీ జాగ్రత్తగా ఉండాలి. సేఫ్టీ గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. దాహం వేసినప్పుడు వాటర్ తీసుకుంటే సరిపోద్దండి? ఎస్, సరిపోతుంది. కానీ మనం దాహం వేయడము అనేది మన బాడీ సిగ్నల్ కదండి. దాహం వేయడము అనేది మనము నోటీస్ చేసేట్టు అక్కడ మైండ్ఫుల్గా ఉండాలి. ఏదో పనిలో ఉన్నాము, గంటలు గంటలు కూర్చొని ఏదో ఫోన్లో చూస్తున్నాము, లేకపోతే కంప్యూటర్లో పని చేయటము, ఇంకేదో శ్రమ చేస్తూ ఉంటాము, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాము. ఆ దాహం అనిపించే టైంకి పోస్ట్ పోన్ చేసామనుకోండి, సో కాన్స్టెంట్గా మనం బాడీ మనకి పంపించేటువంటి ఈ సిగ్నల్స్ని మనం నోటీస్ చేయకుండా ఇగ్నోర్ చేసి తర్వాత తాగుదాం అని పోస్ట్ పోన్ చేస్తే కొన్ని రోజులకు అసలు మనకి సిగ్నల్స్ని గుర్తించేటువంటి సెన్సిటివిటీ కూడా తగ్గిపోతుంది. సో ఎంతసేపు దాహం కోసం వెయిట్ చేయటం కాకుండా ఒక్కొక్కసారి దాహం ఏంటంటే వాటర్ కంటెంట్ బాగా తగ్గిపోతే సమ్టైమ్స్ వి గెట్ క్రేవింగ్స్ ఆల్సో. ఫుడ్ క్రేవింగ్స్ లాగా బయటకు వస్తుంది, అది ఆకలిలాగా అనిపిస్తుంది. సో కేవలం దాహం మీద డిపెండ్ అవ్వడం కాకుండా మనం మైండ్ఫుల్గా ఉండటం అనేది ప్రాక్టీస్ చేసే వరకైనా సరే, ఇందాక చెప్పినట్టు కంటి చూపుకి కనిపించేలాగా ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడము, పీరియాడికల్గా కొంచెం తాగుతూ ఉండటం చేస్తే సరిపోతుంది. దాన్ని బట్టి మనము వాటర్ ఇంటేక్, ఇప్పుడు మనకంటూ ఒక బాటిల్ ఉందనుకోండి, రోజుకి ఎంత తాగుతున్నాం అనేది తెలుస్తుంది. అయితే మనం పెద్దవాళ్ళం, జనరల్గా మనం తాగుతాము, వాటర్ తీసుకుంటూ ఉంటాం, కనిపిస్తుంది. కాబట్టి అంటే స్కూల్ పిల్లలకి అయితే ఏం చెప్తారు? స్కూల్ పిల్లలకి కూడా అండి వాళ్ళ ఏజ్ని బట్టి ఎనీవేర్ బిట్వీన్ 1 లీటర్ నుంచి కూడా, చిన్న పిల్లలు అయితే 1 లీటర్ ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిన తర్వాత నుంచి వాటర్ ఇంటేక్ కొంచెం ఎక్కువ కావాలి. అప్పటి వరకు మదర్స్ మిల్క్ నుంచి ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది వస్తుంది. కాబట్టి సో 1 లీటర్ దగ్గర నుంచి గ్రాడ్యువలీ వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ కొంత 100 ml ఆఫ్ వాటర్ ఇంటేక్ పెరుగుతూ ఉండాలి. ప్లస్ వాళ్ళ ఆటలాడేటువంటి టైంని బట్టి, చెమటల్ని బట్టి అట్లా కూడా కొంత వాటర్ ఇంటేక్ ఎక్కువ అవసరం అవుతుంది. వాళ్ళకు కూడా తప్పనిసరిగా చిన్నప్పుడే ఇంటి దగ్గర రెగ్యులర్గా వాటర్ తాగడం అనేది రిమైండ్ చేసి అలవాటు చేయాలి. వాళ్ళకంటూ వాళ్ళకు ఒక బాటిల్ ఇచ్చేసి ఎంత తాగుతున్నారు అనేది మానిటర్ చేయాలి. స్కూల్లో ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలకి బాత్రూమ్కి వెళ్ళడానికి ఇష్టం ఉండక, లేకపోతే
ఫెసిలిటీస్ బాగుండవని కూడా కొంత ఇగ్నోర్ చేస్తూ ఉంటారు వాటర్ ఇంటేక్. సో కొంత పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటము, వాళ్ళకి మనం ఇంట్లో ఎగ్జాంపుల్ సెట్ చేయటం ద్వారా కూడా ఈ జాగ్రత్త తీసుకోవచ్చు. కేవలం పేరెంట్స్ మాత్రమే కాకుండా ఈ స్కూల్స్లో కూడా, ట్యూషన్స్లో కూడా వాళ్ళు కూడా వాటర్ బ్రేక్ అనేది ఇవ్వడము. సో Yes. ఒక 1-2 అవర్స్కి ఒకసారి మేకింగ్ షూర్ దట్ దే ఆర్ డ్రింకింగ్ వాటర్, అట్లాగే వాష్రూమ్స్ ఫెసిలిటీస్ చక్కగా ప్రొవైడ్ చేయటము, ఇవంతా కూడా చూసుకున్నట్టయితే డీహైడ్రేషన్, మీరు అది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బికాస్ డీహైడ్రేషన్ చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఎస్ మ్యామ్, ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యాలు కూడా ఆలోచించాలని Definitely కోరుకుంటున్నాను. అండి. ఇది నిజంగా ఇలాంటి వాటికి హ్యాస్ టు బి అ పార్ట్నర్షిప్.